భారత్ పాకిస్తాన్లు తమ దేశాల్లోని అణుస్థావరాల జాబితాను వరుసగా 35వ ఏడాది పంచుకున్నాయి. ఒక దేశం అణు కేంద్రాలపై మరొక దేశం దాడి చేయకూడదని 1988 నాటి ఒప్పందంలో భాగంగా ఈ మేరకు వివరాలు మార్పిడి చేసుకున్నాయి. గత ఏడాది సైనిక ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా ప్రభావితమైనప్పటికీ ఈ ప్రక్రియ కొనసాగింది. దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేశాయి. అణుస్థావరాల విషయంలో 1988 డిసెంబర్ 31న భారత్ పాక్లు సంబంధిత ఒప్పందంపై సంతకం చేశాయి. 1992 జనవరి 1 నుంచి ఏటా అణు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఇదే క్రమంలో 2008 నాటి కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం కింద తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల వివరాలను సైతం రెండు దేశాలు పంచుకున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ జాబితాల ప్రకారం పాకిస్తాన్ చెరలో భారతీయులుగా పరిగణిస్తున్న వారు 257 మంది ఉన్నారు. వారిలో 58 మంది పౌర ఖైదీలు కాగా మిగతా 199 మంది మత్స్యకారులు. భారత కస్టడీలో పాక్ జాతీయులుగా పరిగణిస్తున్న వారు 424 మంది ఉన్నారు. అందులో 391 మంది పౌర ఖైదీలు కాగా 33 మంది జాలర్లు ఉన్నారు.